నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చంద్రబాబు నాయుడిని విమర్శించే హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదన్న జీవి ఆంజనేయులు. లయన్స్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక పాల్గొని అభినందించిన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. ఘాట్ రోడ్డుకు 2.5 లక్షల రూపాయలు విరాళం అందజేసిన పారా లక్ష్మయ్య. నిజాయితీగా పనిచేసే చంద్రబాబు నాయుడుపై విమర్శించే హక్కు జగన్మోహన్ రెడ్డికి ఉందా అని ప్రశ్నించిన శాసనసభ్యులు గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు అన్నారు. గుంటూరు టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలోనే అవినీతి రహిత రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానం వచ్చిందని అభినందించాల్సిన వైసీపీ నాయకులు విమర్శించడం తగదని ఆయన అన్నారు. సమావేశంలో ఆయనతో పాటు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు నిజాయితీగా పనిచేసే చంద్రబాబు గారి గురించి మాట్లాడే అర్హత ఉందా? దేశంలోనే అవినీతి తక్కువ ఉన్న రాష్ట్రాల్లో నంబర్ 3 వచ్చింది ఆంధ్రప్రదేశ్. మీకు తెలియదా? అభినందించాల్సిన ప్రధానమంత్రి అభినందించండి. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక ప్రతిపక్ష నాయకుడైనా ప్రభుత్వం సాధించిన విజయాలకి అభినందన తెలియాలి. ఈరోజు 29 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అభినందిస్తున్నాయి. అవినీతి రహిత రాష్ట్రంగా ఎదుగుతుందని చెప్పేసి దేశం మొత్తం అభినందిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. నీ కంటి కనపడలేదా జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నా. ఆ రోజు వైఎస్ పరిపాలన దోపిడీ చేసింది నువ్వు కాదా? నీ దోపిడీ వల్ల ప్రజల మూల్యం చెల్లించారు. ఎస్సీ సప్లాన్లో 24,000 కోట్ల రూపాయలు పక్కదారి పట్టించారు. అవుటర్ రింగ్ రోడ్లు చెప్తే పేదల బతుకులు బాగుపడతాయా? జలయజ్ఞం అని చెప్పి ధనయజ్ఞం చేశారు. ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి డబ్బులు జలయజ్ఞానికి భరించే హక్కు మీకు ఎవరిచ్చారు? మీ దోపిడీ కోసం, మీ జేబులు నింపుకోవడం కోసం ప్రజలు పనిచేశారు. 1 లక్షల కోట్ల అవినీతి. ఈరోజు 12 కేసులు ఎవరు ముద్దాయిగా తిరుగుతున్నారు? ప్రతి శుక్రవారం కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. కనీసం కోర్టులో నీకు ఆ 1 లక్షల కోట్లు ఎలా వస్తున్నాయంటే సమాధానం చెప్పలేని పరిస్థితులు ఉన్నావు. ఇన్ని లక్షల కోట్ల అవినీతి ఏ విధంగా చేసావంటే కోర్టులో సమాధానం చెప్పలేకపోతున్నావు. అసలు నీకు ప్రతిపక్ష నాయకుడిగా ఉండే అర్హత నీకు ఉందా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. ఒకసారి ఆత్మవిమర్శ చేసుకో. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల సంక్షేమం కోరుకునే వాళ్ళే రాజకీయాల్లో ఉండే అర్హత. ఈ సమాజంలో పేద ప్రజలకు అండగా ఉండేవాళ్ళు, పేదల అభివృద్ధి కాంక్షించేవాళ్ళు, జన్మభూమి రుణం తెచ్చుకునే వాళ్ళకే రాజకీయాల అర్హత ఉంది. నీకు ఈ ఒక్కటి ఏ ఒక్కటి కూడా నీకు లేదు. జన్మభూమి అంటే గౌరవం లేదు, దేశభక్తి లేదు, దోచుకోవడం దాచుకోవడం ఒకటే నీకు తెలుసు. లయన్స్ క్లబ్ ఆఫ్ వినుకొండ గ్రేటర్ సేవా కార్యక్రమాలను విస్తృతం చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. పట్టణంలోని జాషువా కళాప్రాంగణంలో లయన్స్ క్లబ్ ఆఫ్ వినుకొండ గ్రేటర్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఆదివారం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ వెనుకబడిన వినుకొండ ప్రాంతంలో లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలు విస్తృతం చేసి పేదలను ఆదుకోవాలన్నారు. లయన్స్ క్లబ్ అనేది అంతర్జాతీయ సంస్థ అన్నారు. 210 దేశాల్లో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు, పుస్తకాలను అందజేస్తుందన్నారు. మంత్రి సిద్ధా రాఘవరావు లయన్స్ క్లబ్ మెంబర్ గా ఉన్నారని ఆయన అన్నారు. నేను కూడా సభ్యుడిగా చేరి సహాయ సహకారాలు అందిస్తానని ఆంజనేయులు అన్నారు. మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు మాట్లాడుతూ గతంలో లయన్స్ క్లబ్ వినుకొండ ప్రాంతంలో సేవలు అందించిందన్నారు. మళ్లీ లయన్స్ క్లబ్ పునఃప్రారంభం కావడం సంతోషకరమన్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని, మరింతగా ఎక్కువ మంది సభ్యులతో విస్తరింపజేయాలని, ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయాలని కోరుకుంటూ నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి. మరి గత 10 సంవత్సరాలుగా అంటే ఈ లయన్స్ క్లబ్ యాక్టివిటీలో లేదని నేను ఆలస్యంగా చేస్తున్నాను, దాన్ని విచారిస్తున్నాను. గతంలో మక్కిన మల్లికార్జున గారు ఉన్నప్పుడు రోటరీ సర్వీసులు, ఇది లయన్స్ క్లబ్ సర్వీసులు బాగా జరిగినాయి. గతంలో లయన్స్ క్లబ్ కూడా బాగా చేస్తారు ఇక్కడ. అలాగే మళ్ళీ ఇప్పటి పునఃప్రారంభించి కమిటీ చాలా విస్తృతంగా చేయాలని, వేగవంతంగా దీన్ని ఎక్స్పాన్షన్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని కొత్తగా ప్రెసిడెంట్ గా ఎన్నికైనటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ వినుకొండ గ్రేటర్ గోవిందరాజు గారికి ప్రత్యేక అభినందనలు. వారికి 5వ సంవత్సరంలో సన్మానం చేసినటువంటి అవకాశం కూడా కల్పించాలని కోరుకుంటూ సభ్యులందరికీ నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని వినుకొండ వైకాపా ఇన్ఛార్జ్ బొల్ల బ్రహ్మనాయుడు అన్నారు. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఆయన సిటీ న్యూస్ తో మాట్లాడారు. వినుకొండ నియోజకవర్గ ప్రజలందరికీ సంక్రాంతి పండుగ, భోగి పండుగ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ, మరి అదేవిధంగా ఈ పండగ మన తెలుగు సాంప్రదాయంగా
మరి అనాది నుంచి కూడా బ్రహ్మాండంగా భోగి పండగ అంటే ఆ భోగి మంటలు, అదేవిధంగా రైతన్నలు బ్రహ్మాండంగా ఆ పొలాల నుంచి వచ్చినటువంటి ధాన్య రాసులు, ఆ పొలాల నుంచి వచ్చినటువంటి ధాన్యాన్ని అన్ని విధాల బ్రహ్మాండంగా ఆనందంతో పులగం చేసుకొని బ్రహ్మాండంగా ఆ పండగ ఎంతో ఘనంగా జరుపుకునే ఆనాటి పరిస్థితులు. ఈనాడు మనం అదే విధంగా ఆ గంగిరెద్దులు వాళ్ళు వచ్చి ఆ సాంప్రదాయాన్ని చూస్తే అది ఎంత ఎక్కడ చూసినా ఆ పండగ దేదీప్యమానంగా వెలిగి ఉంది. ఆ పండగకి అందరికీ వినుకొండ ప్రాంతానికి, ప్రాంత ప్రజలకి అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ ఆ దేవుడు అందరికీ అన్ని విధాల ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ బాగుండాలని ఆ దేవుణ్ణి, ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వినుకొండ ప్రజలందరికీ, మరి ఛానల్ వారి అందరికి కూడా మరొక్కసారి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ మీ బొల్లా బ్రహ్మనాయుడు. జననీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వినుకొండ పట్టణంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. సుమారు 402 మంది మహిళలు పాల్గొని రంగవల్లులను అద్దగా గెలుపొందిన విజేతలకు ఫౌండేషన్ చైర్మన్, వినుకొండ నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ బొల్లా బ్రహ్మనాయుడు పాల్గొని ప్రసంగించిన అనంతరం బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు, మహిళలు, న్యాయ నిర్ణేతలు, ప్రజలు పాల్గొన్నారు. మంచి ఐశ్వర్యాలు, భోగభాగ్యాలు అన్ని విధాల ఆ దేవుడు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మన సాంప్రదాయ ప్రకారం ఎప్పటికప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తే మకర సంక్రాంతి అంటే చాలా ఒక అనాది నుంచి కూడా బ్రహ్మాండమైనటువంటి గుర్తింపు, పెద్ద పండగగా గుర్తింపు పొందినటువంటి పండగ మకర సంక్రాంతి. ఈ భోగి మంటలు, భోగి పండుగ సందర్భంగా అప్పట్లో కూడా నేను చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కూడా బ్రహ్మాండంగా పల్లెల్లో ఆ భోగి పండుగ మంటల సందర్భంగా అన్ని కలిపి పులగం అని అన్నం వండి ఆ పులగం పెట్టి ప్రసాదంగా ఇచ్చేవాళ్ళు. దానికి అర్థం చెప్పాలంటే అది ఆనాటి నుంచి ఈనాటి వరకు మన హిందూ సాంప్రదాయ ప్రకారం అది మనకే సొంతమా అన్న విధంగా ఈ మకర సంక్రాంతి పండుగ మనం జరుపుకుంటున్నాం. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు ఆపదలో ఉన్న వారికి ఆపద్బంధువులుగా ఉపయోగపడుతుందని జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం సహాయ నిధి చెక్కులను అందజేసిన ఆయన సిటీ న్యూస్ తో మాట్లాడారు. కార్యక్రమంలో చైర్పర్సన్ సమీరా షమీం ఖాన్, టీడీపీ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఇచ్చిన చంద్రబాబు గారికి నేను పాదాభివందనాలు తెలియజేస్తాను. ఎందుకంటే
సీఎం గారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 54 మందికి ఈ సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చారు. 5 సంవత్సరాల్లో 54 మందికి ఇస్తే జీవి ఆంజనేయులు అడిగారని 2325 మందికి ఇచ్చారు చంద్రబాబు గారు. ఎంత తేడా ఉంది. ఆయన 54 మందికి ఇస్తే మన నాయకుడు చంద్రన్న ఎమ్మెల్యే జీవి అడిగాడని 2325 మందికి ఇచ్చారు. ఆనాడు వాళ్ళు 200 పెన్షన్ ఇస్తే 1000 రూపాయలు చేశారు. ఇప్పుడు 4 సంవత్సరాల్లో మళ్ళీ 2000 చేశారు. పేదవాళ్ళకి 2000 పెన్షన్ చేశారు. 200 పెన్షన్ ఎమ్మెల్యేలందరూ కోరితే పేదవాళ్ళకి 2000 పెన్షన్ ఇస్తే బాగుంటుందని చెప్తే పేదవాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్నట్టు ఉంటుంది. ఎక్కువ ఎస్సీ కాలనీలో బీసీ కాలనీలో పేదవాళ్ళకి పెన్షన్ అందుతా ఉంది. వాళ్ళ కుటుంబానికి అండదండలు అందించాలి. సంక్రాంతి కానుకగా 2000 ఇమ్మని చెప్పేసి మేమందరం కోరితే ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకున్నట్టు ఉంటుందని 55 లక్షల కుటుంబాలని సంతోషంగా ఉంచాలని, రెట్టింపు సంతోషాన్ని ఇవ్వాలని 1000 రూపాయల పెన్షన్ రెట్టింపు చేశారు. 2000 చేశారు. రాష్ట్రంలో 55 లక్షల మందికి ఈ సహాయాన్ని అందించిన చంద్రబాబు గారికి నేను పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. వినుకొండ ఘాట్ రోడ్ను ఐఏఎస్ స్టడీ సర్కిల్ అధినేత పారా వెంకటలక్ష్మయ్య ఆదివారం సందర్శించి 2.5 లక్షల రూపాయల విరాళం కమిటీ సభ్యులకు అందజేశారు. ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన ప్రసంగించిన అనంతరం ఘాట్ రోడ్ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, పలు విద్యా సంస్థల అధినేతలు, పట్టణవాసులు పాల్గొన్నారు. వినుకొండ ప్రాంతంలో ఇంత చారిత్రాత్మకమైనటువంటి స్థలమైనటువంటి ఈ కొండకి ఒక మంచి రూపురేఖలు తీసుకురావాలని ఒక కమిటీ రూపంలో ఏర్పడినటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, మరి దీనికి సంబంధించి మన నర్సరావుపేట దగ్గర కోటప్పకొండలో ఏ విధంగా అయితే ఒక పర్యాటక స్థలంగా ఈరోజు అది వెలసిల్లుతుందో అలానే ఇక్కడ కూడా అభివృద్ధి చెందాలని, దానికి సంబంధించి మా పారా అసోసియేషన్ తరఫు నుంచి 2,50,000 రూపాయలు మా తమ్ముడు, నేను, ఇంకా మా ఇతర మనుషులందరూ కలిసి ఇస్తున్నాము. అట్లానే మరి ఈ కార్యక్రమం ఇంకా పెద్ద ఎత్తున చేయాలని చెప్పి మరి ప్రభుత్వానికి కూడా ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసి అతి త్వరలోనే మరి కన్సర్న్డ్ మంత్రిని, కార్యదర్శిని వాళ్ళందరినీ కలిసి మా ప్రాంతం యొక్క అభివృద్ధికి వాళ్ళు కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. ఎమ్మెల్యే గారి ద్వారా ఈ కార్యక్రమాలన్నింటినీ సక్రమంగా చేస్తామని తెలియజేస్తాం. జాతీయ స్థాయి ఆటల పోటీలకు వెళ్తున్న క్రీడాకారులకు వినుకొండ వైకాపా ఇన్ఛార్జ్ బొల్లా బ్రహ్మనాయుడు ఒక్కొక్క క్రీడాకారుడికి జననీ ఫౌండేషన్ ద్వారా 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిన అనంతరం ప్రసంగించారు. క్రీడలలో రాణించాలని ఆశాభావం వ్యక్తం చేసిన ఆయన పట్టణంలో స్టేడియం లేకపోవడం వలన ఇబ్బందులు పడుతూ ప్రతిభను కనబరుచుకునే అవకాశాన్ని క్రీడాకారులు కోల్పోతున్నారన్నారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు, క్రీడాకారులు, ఫౌండేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ఇంతమంది నేషనల్ టీంలో ఆడటానికి వెళ్తున్నారంటే మన వినుకొండ పట్టణ గర్వించదగినటువంటి పరిస్థితి. వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియపరుచుకుంటూ, అదేవిధంగా వాళ్ళందరికీ నేను ఒక 10,000 రూపాయలు మా జననీ ఫౌండేషన్ తరఫున ప్రకటిస్తున్నాను. అదే కాకుండా ఈరోజు వినుకొండ ప్రాంతానికి స్పెసిఫిక్గా ఒక స్టేడియం ఉంటే ఇంకా ఎంత మంచి ప్లేయర్స్ వచ్చేవాళ్ళు. స్టేడియం లేక చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నారు. మన అవకాశాలు ఉండి, మంచి నైపుణ్యత ఉండి, మంచి శక్తి ఉండి కూడా దానికి తగినటువంటి ప్లేస్, తగినటువంటి స్టేడియం లేక వాళ్ళు చాలా మరి సఫర్ అవుతున్నారని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. 2 ద్విచక్ర వాహనాలు ఢీకొని యువకుడికి గాయాలైన సంఘటన ఆదివారం బ్రాహ్మణపల్లి వద్ద చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు వినుకొండ పట్టణం పెదకంచెర్ల గ్రామానికి చెందిన అమృతపుడి దేవేంద్ర తన సోదరుడిని మండలంలోని బ్రాహ్మణపల్లిలో విడిచిపెట్టి వస్తుండగా గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం దేవేంద్ర ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో దేవేంద్రకు గాయాలు కాగా 108 సహాయంతో వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వినుకొండ పట్టణంలోని హెల్పింగ్ ఫ్రెండ్స్ సేవా సంస్థ 3 ఏళ్లు పూర్తి చేసుకుని 4వ ఏటలోకి అడుగు పెడుతున్న సందర్భంగా పట్టణంలోని వెలటూరు రోడ్లో ఉన్న ఎంఎస్ ఎలక్ట్రానిక్ షాపు వద్ద 4వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం హెల్పింగ్ ఫ్రెండ్స్ సభ్యులు మాట్లాడుతూ పేదలకు తమ సంస్థ నుండి నిత్యావసర వస్తువులను అందజేయడం జరుగుతుందని, తాము సంపాదించిన సొమ్ములో పేదలకు సహాయం చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. వినుకొండ పట్టణంలో గత 4 సంవత్సరాల క్రితం వెల్లటూరు రోడ్లోని ఎంఎస్ ఎలక్ట్రికల్స్ ఎంఎస్ మస్తానాలు గారి ఆధ్వర్యంలో వారి మిత్రులు, శ్రేయభిలాషులు అందరి ఆధ్వర్యంలో
హెల్పింగ్ హ్యాండ్స్ అనే సంస్థని స్థాపించడం జరిగింది. గత 3 సంవత్సరాల నుంచి కూడా మరి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో, పట్టణంలో నిరుపేదలకి, ఆసరా లేనటువంటి వృద్ధులకి, వయోవృద్ధులకి, మరి మానసిక వికలాంగులకి మరి నిత్యావసర వస్తువులు, మరి బియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది. మాకు చాలా సంతోషంగా ఉంది. కుల మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా శుభపరిణామము. మరి అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ సంస్థలో చేరాలనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆసక్తి కలిగిన వారు పేరు నమోదు చేయించుకొని మరి మున్ముందుకి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్దామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ సంస్థానికి మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి మస్తానవల్లి గారికి, ఎంఎస్ బాజీ గారికి, వారి బంధుమిత్రులకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. చంద్రబాబు పాలన రాష్ట్రానికి అరిష్టమని ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ బాచిన చెంచుకరటయ్య అన్నారు. సంతమాగులూరు మండలంలోని కొమ్మాలపాడు వచ్చిన ఆయన మాట్లాడుతూ, ముందుగా నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. 2014 ఎన్నికలలో రాష్ట్ర ప్రజలకు అలివిగాని అనేక హామీ వాగ్దానాలు చేసి రాష్ట్ర ప్రజలను మోసం చేశారన్నారు. చంద్రబాబు చేసిన మోసాలను ప్రజలు 2019 ఎన్నికలలో తిప్పికొడతారని, ఇప్పటికే ప్రతిపక్ష నేత తమ అధినేత వైఎస్ జగన్ పాదయాత్రలో నవరత్నాల మేనిఫెస్టోలు ప్రజలకు అర్థమయ్యేలాగా వివరించడం జరిగిందన్నారు. అయితే జగన్ చేసిన వాగ్దానాలలో ప్రధానంగా పెన్షన్ పెంపును అధికార పార్టీ నుంచి ఎన్నికలలో మరోసారి గద్దెనెక్కే ప్రయత్నం చేయటం రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, ఇందుకు త్వరలోనే ప్రజలు ఓట్లతో వైఎస్ఆర్సీపీని గెలిపించుకొని తెలుగుదేశం పార్టీని ఓడించడం ఖాయమన్నారు. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ రోజున అందరూ కూడా ఈ పండుగ వాతావరణం పెద్ద పండుగ అంటే ఎక్కడెక్కడ వాళ్ళు కూడా వస్తున్నారు. హైదరాబాద్ వస్తుంటే ఈ రోజున ఇప్పుడైతే ట్రాఫిక్ 10 గంటలకు వస్తామంటే 11:30 అయింది. కాబట్టి ఆ విధంగా ఈ పండుగ యొక్క రోజున ముఖ్యంగా మన నియోజకవర్గంలో ఈ రోజు మంచి రోజు అని ఈ సందర్భంగా మనం సంక్రాంతికి అందరూ వస్తారని చెప్పని నల్లమారిపాలెం వాస్తవ్యులు పొందూరు మండలం వాళ్ళంతా కూడా ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఆవిష్కరించే ఈ రోజే జరగాలని వాళ్ళు కొట్టుపెట్టారు. ఎందుకంటే హైదరాబాద్ లో ఉండేవాళ్ళు, వివిధ గ్రామాల్లో ఉండేవాళ్ళు అందరూ కూడా ఈ రోజు అందరూ గ్రామాల్లో ఉంటాం కాబట్టి ఈ రోజే కావాలని చెప్పిన వాళ్ళు ఈ రోజు విగ్రహావిష్కరణ కార్యక్రమం సాయంకాలం 4 గంటలకి నల్లమారిపాలెం జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా మన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారు వస్తున్నారు. వారితో పాటుగా మన జిల్లా నాయకులు, బాపట్ల పార్లమెంటరీ సంబంధించినటువంటి నడిగం సురేష్ గారు, పార్లమెంటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మరొకరు రామారెడ్డి గారు, బాదారెడ్డి గారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.